హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి. ఈరోజు నేను చూపించే వీడియో వచ్చి లక్ష్మీ అమ్మవారి కటాక్షం కోసం మనం ప్రతి ఒక్కరం ఎదురు చూస్తూ ఉంటాం కదా, దానికి ఉపయోగపడేది. నేను లక్ష్మీ దీపం అయితే పెడదాం అనుకుంటున్నానండి. దీనికి కావలసినవి 3 మట్టి ప్రమిదలు, 1 ఇత్తడి ప్లేటు, పువ్వులు, అక్షింతలు, గానుగ నూనె కంపల్సరీ ఉండాలండి. ఏ నూనె పెడితే ఆ నూనె వాడకూడదండి, గానుగ నూనె మాత్రమే వాడాలి. 1 వత్తి, అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో ఇప్పుడున్న సమాజంలో కనిదిష్టి, నరదిష్టి, అప్పుల బాధలు ఇవన్నీ ఎక్కువైపోయాయి కదండి. ఇవన్నిటి నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో అయితే నేను పెట్టడం జరుగుతుంది. మనం ముందుగా చేయవలసింది ఇత్తడి ప్లేట్ ఉంది కదండి, ఆ ఇత్తడి ప్లేట్కి లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించాలండి. తర్వాత ఉన్న ఈ 2 మట్టి ప్రమిదలకు కూడా సేమ్ అలాగే రాసి కుంకుమ బొట్లు పెట్టాలండి. పెట్టిన తర్వాత ఆ ఇత్తడి ప్లేట్లో వరిపిండితో మనకు తోచినట్టుగా చిన్న ముగ్గు వేసుకోవాలండి. మనకి ఏది వస్తే అదే ఇది వేయాలని లేదు, మనకు నచ్చిన విధంగా మనం ఒక ముగ్గు వేసి అమ్మవారినిగా భావించి అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత మనం ఉప్పు కోసం రెడీ చేసుకున్న చెప్పడం మర్చిపోయాను, గళ్ళుప్పు కూడా కావాలండి. ఆ గళ్ళుప్పుని ఈ మట్టి పాత్రలో పోసి సమానంగా ఎత్తు పల్లాలు లేకుండా సరిచేసుకుని దానిపై ఒక తమలపాకు ఉంచాలండి. తమలపాకు ఎలా పెట్టాలంటే మనం దీపాన్ని ఎటువైపు అయితే పెడతామో అటు కొస ఉండేలా పెట్టుకోవాలి. పెట్టుకుని దానిపైన మళ్ళీ ఇంకో ప్రమిద పెట్టుకుని దాంట్లో కొన్ని అక్షింతలు కలుపుకున్నవి ఉంటాయి కదా, ఆ అక్షింతలు కొన్ని వేసుకుని దానిపైన మళ్ళీ ఇంకో ప్రమిద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒత్తు వేసి గానుగ నూనె తెచ్చుకున్నాం కదా, అది నిండా మొత్తం సమానంగా లెవెల్ వచ్చేదాకా పోయాలి. పోసిన తర్వాత మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక పువ్వులు తెచ్చుకున్నాం కదా, ఆ పువ్వుల్ని చక్కగా అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఇది మర్చిపోయినండు, ఇది ఏ రోజు పడితే ఆ రోజు చేయకండి, మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రారంభించండి. అలా ప్రారంభిస్తే 7 రోజులు, మీకు మంగళవారం అయితే సోమవారంతో అయిపోతుంది, శుక్రవారం అయితే శనివారంతో అవుతుంది. అలా మనం 7 రోజుల పాటు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ ఈవినింగ్ టైంలో వెలిగించుకుని ప్రతిరోజు ఈవినింగ్ టైంలో అది తర్వాత కొండెక్కినా ఏం కాదులేండి, దాని అంతటి కదా కొండెక్కాక మనం ఏం చేయలేము. ఇలా 7 రోజుల పాటు చేయండి, మీరు అనుకున్నది ప్రతి దాంట్లో విజయం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, నరఘోష పోతుంది అని నా అభిప్రాయం. నేను ట్రై చేశాను, నాకు అలాగే ఉంది రిజల్ట్. మీరు అందరూ ట్రై చేసి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఈ వీడియో.